హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. మరి ఈరోజైతే నేను ఒక మంచి టేస్టీ బిర్యానీ రెసిపీతో మీ అందరి ముందుకి వచ్చేసాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు, అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చేసి పెట్టగలిగేటటువంటి చాలా ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ అండి. ఈ ఎగ్ బిర్యానీ అన్నమాట. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా మనం ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసేయచ్చు. టైం కూడా చాలా తక్కువ టైమే సరిపోతుందండి. మరి ఈ ఎగ్ బిర్యానీ కోసం నేనైతే చూసారా, ఇలా ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి కొంచెంగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి దీన్ని పక్కన పెట్టేశాను. ఒక 5 ఎగ్స్ని ఉడకపెట్టి పైన తొక్కంతా కూడా తీసి రెడీగా పక్కన పెట్టేసుకున్నానండి. మరి అలాగే ఈ బిర్యానీ కోసం అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో అండ్ అలాగే ఒక 5 to 6 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఈ ఎగ్ బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్లో ఒక 50% ఆనియన్స్ని ఇందులో వేసేసి ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసేయాలి. అంటే మనం వీటిని బ్రౌన్ ఆనియన్స్ కింద చేసుకోవాలన్నమాట. ఈ బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలోకి భలే టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తినేప్పుడు ఒక 2 మినిట్స్ మనం కలుపుతూ ఉన్నామంటే చూసారా, చక్కగా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, చిటికెడు ఉప్పు కూడా వేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్కి చిన్నగా 3 వైపులా ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేసేసి వాటిని కొంచెంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని ఇలా ఫ్రై చేసి మనం బిర్యానీ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తినేప్పుడు. ఒకవేళ ఎగ్స్ ఏమన్నా పేలుతాయి అని భయం ఉన్న వాళ్ళు మూత పెట్టైనా ఒక 2 మినిట్స్ పాటు ఈ ఎగ్స్ని అయితే ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఒక 2 మినిట్స్కి ఫ్రై చేశానో లేదో చక్కగా ఎగ్స్ అన్నీ కూడా ఎలా ఫ్రై అయిపోయాయో వీటన్నిటిని కూడా పక్కకి తీసి పెట్టేసి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఏం చేయాలి అబ్బా అనుకుంటున్నారా? మీరేం టెన్షన్ పడనవసరం లేదండి. ఈ ఆయిల్తోనే మనం చక్కగా బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం. ఈ ఆయిల్లోనే ఒక 1 ఇంచ్ పట్ట, లవంగాలు అండ్ అలాగే పువ్వు, ఇలా బిర్యానీకి సంబంధించినటువంటి దినుసులు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక 50% ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి చక్కగా వీటిని ఫ్రై చేసేయాలి. మనకి ఈ ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటాని కట్ చేసి పెట్టాం కదా, ఆ టమాటా కూడా వేసేసి చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసేయాలి. మరి టమాటా మగ్గాలి అంటే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టాలండి. చూసారా, ఒక 2 నిమిషాలు మూత పెట్టామో లేదో టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా ఒక 2 నిమిషాల పాటు వీటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలండి. మరి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోతుంది. చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేద్దాము. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండ్ అలాగే ఒక 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. అండ్ మీరు రుచికి సరిపడా కారం అండి, నేనైతే ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. అండ్ అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఒక్కసారి బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్
పెరుగు యాడ్ చేయాలండి. ఈ పెరుగు యాడ్ చేసేప్పుడు మనం మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టేయాలండి. లేదు అంటే ఈ పెరుగంతా బాగా గుల్లలుగా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు నీట్గా రాదు అన్న డౌట్ ఉంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసి పెరుగంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ కింద ఆన్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఇదంతా కూడా బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేలాగా కలిపి ఇందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా 2 నిమిషాల పాటు బాగా కలిపి మరొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేద్దామండి. ఎగ్స్లోకి ఆ మసాలా బాగా పడుతుందన్నమాట. చూసారా, మసాలా అయితే చక్కగా కుక్ అయిపోయింది, ఎగ్స్కి కూడా బాగా పట్టేసిందండి. ఇప్పుడు ఇందులో నుంచి ఆ ఎగ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాము. ఈ రిమైండింగ్ మసాలాలో మనం ఆల్రెడీ కడిగి నానబెట్టినటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసి ఇదంతా కూడా మసాలా పట్టేలాగా 1 నిమిషం పాటు ఇదంతా కూడా గరిటెతో బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలన్నమాట. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసాం కాబట్టి 1.25 గ్లాసు వాటర్ వేయాలండి. చివరిగా ఒక అరదబ్బ నిమ్మరసం కూడా పిండేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టినటువంటి బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఒక లేయర్ లాగా పైనే వేసేసి మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టినటువంటి ఎగ్స్ని కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసేయాలి. మనం ఎగ్స్ అలాగే ఉంచితే విరిగిపోతాయని నేను ఎగ్స్ని తీసి పక్కన పెట్టానండి. పైన ఎగ్స్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాయి. చివరిగా కొంచెంగా కొత్తిమీర అండ్ అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసి మరి ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేద్దాము. మనకి ఈ ప్రెషర్ కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అబ్బా, అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా, భలే మంచి వాసన వస్తుందండి. రైస్ కూడా చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో, భలేగా వచ్చిందండి. అసలు స్మెల్ అయితే ఎంత బాగుందో, కలుపుతుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మంచి స్మెల్ వచ్చేస్తుందండి బాబోయ్. రెడీ అయిపోయిందండి ఎగ్ బిర్యానీ. అసలు ఎంత ఈజీ చూసారా. కరెక్ట్గా మనం కొంచెం టైం తీసుకున్నామంటే 10 to 15 మినిట్స్లోనే మనకి చక్కగా ఈ బిర్యానీ రెడీ అయిపోద్ది. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం చక్కగా ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.